వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 2 సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్. రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడి. సొంత చెల్లెలని వదలని జగన్ మనల్ని వదులుతాడా అని ప్రశ్న. విజయవాడలోని పార్టీ కార్యాలయం గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న షర్మిల. ఎవరు కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదని వెల్లడి. గవర్నర్ పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్న కేటీఆర్. గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేటింగ్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థాన్ని గవర్నర్ తిరస్కరించారని విమర్శ. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే భారత రిపబ్లిక్ డే వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటేది. కర్తవ్య పథ్లో దేశ ప్రథమ మహిళ ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ ఉదయం జాతీయ వార్ మెమోరియల్ను ప్రధాని మోదీ సందర్శించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. కర్తవ్య పథ్కు చేరుకున్న తరువాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. పరేడ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈసారి జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఆవాహంతో పరేడ్ను మొదలుపెట్టారు. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు. And the next tableau commander to से कर्तव्य पथ की ओर अग्रसर हो रहे हैं और विशेष अनुराग उनके प्रति प्रदर्शित करते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी बहुत ही खुशनुमा अवसर चिरस्मरणीय अविस्मरणीय 75वां గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ పోరాట యోధుల థీమ్ శకటంతో తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ శకటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించాయి. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ పోరాట యోధులు థీమ్తో దీనిని రూపొందించారు. చాకలి ఐలమ్మ, కొమరంభీం వంటి వారి పోరాటాలను గుర్తు చేసుకునేలా రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యాశాఖ శకటం అందరినీ ఆకట్టుకుంది. డిజిటల్ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్ ను వివరిస్తూ శకటాన్ని రూపకల్పన చేశారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. ఈ శకటంపై తరగతి గదుల్లో డిజిటల్ గ్లాస్ బోర్డులు, ల్యాప్టాప్లు, ట్యాబ్లను విద్యార్థులు వినియోగించే తీరును బొమ్మలుగా రూపొందించారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నట్లు చూపించారు. ఇందుకు సంబంధించి 55 సెకండ్ల థీమ్ సాంగ్ ను రూపొందించారు. శకటం అతిథుల ముందు నుంచి వెళ్లే సమయంలో ఈ సాంగ్ ప్రదర్శించారు. ఇస్రో ప్రదర్శించిన శకటంలో చంద్రయాన్ 3, ఆదిత్య L1 మిషన్లు ఆకట్టుకున్నాయి. 500 ఏళ్ల చరిత్ర కలిగిన మహిళలతో నడుపుతున్న ఎమా కేయితల్ మార్కెట్ ను మణిపూర్ ప్రదర్శించింది. ఉత్తరప్రదేశ్ శకటంలో రామ్లలా ఉండగా ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర ఆ థీమ్తో శకటాన్ని ప్రదర్శించింది. under government's initiative साथ ही उत्तर प्रदेश की समृद्ध और ये है विकसित भारत समृद्ध विरासत को दर्शाती उत्तर प्रदेश की मनोरम झांकी जो श्री अयोध्या धाम पर आधारित है। देशवासियों, हाल ही में श्री राम जन्मभूमि अयोध्या में संपन्न हुए श्री राम लला की प्राण प्रतिष्ठा समारोह को झांकी के अग्रभाग में दिखाया गया है। आज धरा के भाग्य खोले हैं पावन बेलाई, राम लला ने जन्म लिया है। घर घर बजे बधाई, ओ घर घर बजे बधाई। यहाँ कुंभ की छटा देख कर दुनिया जय जय बोले। नए
उद्यमों ने विकास के The successful soft landing of the Chandrayaan गया है और अब सलामी मंच के सामने अग्रसर होता हुआ तेलंगाना राज्य की झांकी। ప్రజాస్వామ్య స్థాపనకి పునాదిగా నిలిచెనే గాంధీ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్ర బోసులు రామ్జీ గొండు కొమరం భీమ్ వీరనారి ఐలమ్మలు ఎందరు యోధుల సమరాలే ప్రజల హక్కుల నిలిపెనే స్వేచ్ఛ కోసం పోరు చేసి వెలుగై నిలిచిన రామ్జీ గొండు గడి దొరల గల్లా పట్టి కొంచి కొట్ట చిట్టాలమ్మ జల్ చంకల్ జమీన్ చంకుకి తూడం కొట్ట కొమరం భీమన్న तेलंगाना की इस भव्य झांकी में जमीनी स्तर पर जनतंत्र तेलंगाना की आजादी आंदोलन के योद्धा और उनकी परंपरा को बखूबी दर्शाया गया है। and the next tableau, Approach and Kashmir. साथ नीता और सहयोग से ये सद्भाव, समावेशकता, Cultural performances. जन भाग मानचित्र पर Issues. महरमंच Attracting ascent. से भास्कर प्रतिमान Lute. सावे Enchanting तमिलनाडु के प्राचीन कुदरत छत्रपति making students globally competitive. सकल విద్యలకు మేమే సాటి విశ్వ విద్యకు మేమే పోటీ డిజిటల్ చదువుల భవితకు ఆస్తి ఇది మా డిజిటల్ క్లాస్ రూమ్ ఆట పాటల అక్షర దోస్తి ఈ అంటూ పలకం కట్టాము ఏబిసిడి అంటూ ఇంగ్లీష్ మీడియం తెచ్చాము ట్యాబులను చేతిన బట్టి విశ్వవిద్యను నేర్పాము సకల విద్యలకు మేమే సాటి విశ్వవిద్యకు మేమే పోటీ దేశ ప్రగతికి ఇది సోపానం విశ్వవిద్యయే మా లక్ష్యం జయ హో ఎవరు కితాబ్ ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదు అని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. నేను వైఎస్ఆర్ కుమార్తెనైనప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటారని షర్మిల వ్యాఖ్యానించారు. అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలేమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు. కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని గుండు కొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ రాష్ట్రం కల్లారా చూసింది. కనీసం ఆ మనవడికి ఆ పేరు, నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడొచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఈరోజు
పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు. రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమరిది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్నా కొండ అన్న మీరు సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. మీరు అక్కడ ఉన్నారా? మీరు అది ప్రూవ్ చేయగలరా? కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే, అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు పోవడం తప్పితే, మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు. పోనీ నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి, మీ మాట నిజం అనిపించుకుందాం. ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు. మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేట్టుకుంటే మీ విలువ పెరుగుతుంది. కానీ ఒక ఆడపిల్ల మీద అబాండాలు ఇలా వేస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఇలాంటివి చేయకండి. నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా. నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని కానీ నాకు ఈ పదవి కావాలని కానీ నేను ఏ రోజు కోరిందాన్ని కాదు. దీనికి సాక్ష్యం మా అమ్మే. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. పాదయాత్ర భారతమ్మ చేయాలనుకుంది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేన పవన్ కళ్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసునని, అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానని ప్రశ్నించారు. కొందరు 50 తీసుకోండి 60 తీసుకోండి అంటున్నారని, పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మనం 3వ వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను 2 సీట్లను ప్రకటిస్తున్నానని, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం.
ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉన్నాం, చిక్కగా ఉన్నాం. అలాగే భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన ప్రశంసించారు. తనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు. భారతదేశం శక్తివంతమైన, సమృద్ధితో కూడిన ఆత్మ నిర్భర భారత్గా అడుగు ముందుకు వేస్తూ ఉన్నది. ఈ ఆత్మ నిర్భర భారత్ లక్ష్యం నెరవేరాలంటే మనందరం కూడా ప్రభుత్వంతో చేతులు కలిపి, రాజకీయాలు పక్కన పెట్టి, వివాదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సందర్భంగానే ప్రపంచం మరొకసారి భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఒకప్పుడు భారతదేశం విశ్వగురువుగా పేర్కొనబడింది అని చరిత్ర మనకు చెప్తూ ఉంది. ఆ దిశలో మనందరం మళ్ళా తిరిగి కలిసికట్టుగా కృషి చేసి మన స్థాయిల్లో ఐక్యత పాటించి దేశాన్ని శక్తివంతంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే అందరం కలిసినప్పుడే ఆత్మనిర్భర భారత్ అది సాధ్యం అవుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశం ప్రగతి పదంలో వేగంగా ముందుకు వెళుతోంది. ఆ ప్రగతి పదం పయనంలో మనందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పని నేను దేశ ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి వారందరినీ కోరుతూ, ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం నాకు భారతదేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారమైన యొక్క పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. దీన్ని వినమ్రంగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఈ అవార్డును రైతులు, మహిళలు, యువతకు నేను దీన్ని అంకితం చేస్తూ ఉన్నాను. జీవితంలో ఏ స్థాయిలో, ఏ పదవిలో, ఏ బాధ్యతలో ఉన్నా శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర నాయకుడిగా, అఖిల భారత అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, వివిధ శాఖల్లో ఎప్పుడు పనిచేసిన ప్రజాక్షేమమే ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని కొన్ని విలువలు, సాంప్రదాయాలు కాపాడుతూ వచ్చాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతానని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది మరింత బాధ్యతను నాపై ఉంచి పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రజా సంక్షేమానికి అంకితం అయ్యేందుకు ఈ యొక్క అవార్డు మరింత బాధ్యతను నాపై ఉంచింది. తప్పనిసరిగా ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించే ప్రయత్నం చేస్తానని చెప్పని మనం చేసుకుంటాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని తన నివాసం వద్ద జెండాను ఎగురవేశారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ఎక్స్ వేదికగా ప్రజలకు లోకేష్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు. మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనదని లోకేష్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను మన రాజ్యాంగం ప్రసాదించిందని చెప్పారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ చేసి రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్భవన్ నడుస్తున్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం.
మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు. ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు. వెంటనే ఒకటే బుల్లెటిన్ లో ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు. 2 ఖాళీలు వచ్చినాయి. అది కూడా ఒకటే కోట. ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరు వేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి ఓటరు కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు. గంట తర్వాత బులెటిన్ వస్తుంది, 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్ కు వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగ్ జరిగితే 2 కూడా కాంగ్రెస్ కే పోతాయి. అంటే ఈ రోజు కాంగ్రెస్ ను జాకీలు పెట్టి నేపుతున్నది, కాంగ్రెస్ కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా గానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే గానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుంటూ కాదు, ముందు బీఆర్ఎస్ ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏం జరుగుతా ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటి దాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారు. కానీ ఇవాళ ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు వద్దు. కానీ ఒక డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రతి సర్పంచ్ సోదరుడు సోదరి తరపున మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, వచ్చే పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించండి. సినీ నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం రావడంపై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. పునాదిరాల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి విశ్వంబర దాకా విజయవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మంత్రి వెంట ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీసేంత దమ్ము కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్ తీర్మానకాన్ని అనుకుంటున్నావా? మేం తొడగొడితే కేటీఆర్ గుండె అదురుతున్నదని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ 9 ఏళ్లలో చేయలేనిది సీఎం రేవంత్ 1 నెలలో చేశారని కొనియాడారు జగ్గారెడ్డి. కేసీఆర్ 9.5 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు జగ్గారెడ్డి. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఫైనాన్స్ ఉన్న కాడికి ఊడ్చేశారు. బడ్జెట్ మొత్తం నాకి పడేశారు. అన్నం వండిన గిళ్లలో మాడు లేకుండా మొత్తం నాకేశారు. సర్ఫ్ వేసి కడగాల్సిన అవసరం లేకుండా చేశారని ధ్వజమెత్తారు జగ్గారెడ్డి. ఒక జేఏసీ ఏర్పాటు సాగినాయి, ఉద్యమాలు అని నా పేరు. కేసీఆర్ గారు నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరామ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు పంచాయతీ ఆడొచ్చింది, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నిన్న గవర్నర్ గారితో కలిసిన అదే గవర్నర్ కోటాలో కోదండరామ్ గారిని పెట్టాలి, ఆ పేరుని ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేశారు. ఇక నిన్న నుంచి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరామ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ హరీష్ రావుని అడుగుతున్నా,
మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరాం ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు మీరు? కేసీఆర్ గారు పోయిరు, హరీష్ రావు పోయిండు. మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయనను ఆ రోజు మీరు ఆయనను ఎట్లా మధ్య చేసుకోవాలి, ఆయనతో ఎట్లా మంచిగా ఉండాలి, అయ్యప్ప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు విభజన టైంలో కోదండరాం గారిని. అప్పుడేమో నీ కోదండరాం జేఏసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం, మీకేమో కోదండరాం గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. విభజన అయ్యేంత వరకు మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరాం గారిని మీరు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు. మరి ఏమైంది 9 ఏళ్ళలో? ఏం జరిగింది ఈ 9 ఏళ్ళల్లో? మరి ఎప్పుడు కోదండరాం గారి గురించి నోరు మెదపని కేటీఆర్, హరీష్ రావు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాకు కోదండరాం గారిని, మా తెలంగాణ భీష్ముడు కోదండరాం గారిని గవర్నర్ చేయాలని కోరడానికి వెళ్తే ఎమ్మెల్సీగా ఇవ్వాలని మేము కోరితే దాని మీద రాధాంతం చేస్తున్నారు ఇద్దరు బామర్దులు. మీరు కోదండరాం గారిని అవమానించారు. మేము కోదండరాం గారిని కాంగ్రెస్ పార్టీ ప్రేమించింది, ఇప్పుడు ఆయన గౌరవించింది, ఇప్పుడు ఆయన మర్యాదిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈనాడు ఏనాడు ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే అందరూ గమనించాలి ఇదంతా. అనిపిస్తలేదా? వదిలేసిరా, సిగ్గు వదిలేసిరా మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 2 సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్. రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడి. సొంత చెల్లెలిని వదలని జగన్ మనల్ని వదులుతాడా అని ప్రశ్న. విజయవాడలోని పార్టీ కార్యాలయం గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న షర్మిల. ఎవరు కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదని వెల్లడి. గవర్నర్ పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్న కేటీఆర్. గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని విమర్శ. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.